హై స్టూడెంట్స్, మనకు ఏపీ సెట్ 2025 సంబంధించి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బిఫార్మా అండ్ ఫార్మాడీ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే ఎంపీసీ వాళ్ళకి థర్డ్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఈ షెడ్యూల్ ని రిలీజ్ చేస్తూ ఇదే నోటిఫికేషన్ లో అంటే ఎంపీసీ వాళ్ళకి థర్డ్ రౌండ్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో అదే నోటిఫికేషన్ లో మనకు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 8వ తేదీ 2025 అయితే మనకు జారీ చేశారు. ఇదే నోటిఫికేషన్ ని మనకు న్యూస్ పేపర్స్ లో కూడా పబ్లిష్ చేస్తారు. అంటే రేపు 9th సెప్టెంబర్ 2025 న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేస్తారనమాట. నెక్స్ట్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్, ఇది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు 11th సెప్టెంబర్ 2025 నుంచి 16th సెప్టెంబర్ 2025 వరకు కొనసాగుతుంది అనమాట. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 12th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ 2025 వరకు జరుగుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ ఎంట్రీ, మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకు 13th సెప్టెంబర్ 2025 నుంచి 18th సెప్టెంబర్ 2025 వరకు ఇచ్చారు. సో మనకు వెరిఫికేషన్ జరుగుతున్న టైంలోనే మనకు వెబ్ ఆప్షన్స్ కూడా మనము ఇనిషియేట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, మనకు రిజిస్ట్రేషన్ కి 11th స్టార్ట్ అవుతుందని ఇచ్చారు, వెరిఫికేషన్ ఇమ్మీడియట్ గా 12th స్టార్ట్ అయిపోతుంది, చాయిసెస్ మనకు 13th అనేది స్టార్ట్ అవుతుంది. అంటే జస్ట్ వన్ డే గ్యాప్స్ లో మనకు స్పీడ్ గా అన్ని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎండింగ్ ప్రాసెస్ కూడా చూడండి, రిజిస్ట్రేషన్ 16th ఎండ్ అయితే వెరిఫికేషన్ 17th ఎండ్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి 18th సెప్టెంబర్ ఎండ్ అయిపోతుంది. సో చాలా క్లోజ్ గా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా మాక్సిమం కాలేజెస్ ఇచ్చేయండి. ఒకవేళ మనము ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే అది 19th సెప్టెంబర్ 2025 మనము వెబ్ ఆప్షన్ లో చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక్కరోజే ఇచ్చారు. నెక్స్ట్ 19th వెబ్ ఆప్షన్స్ అవ్వగానే ఇమీడియట్ గా ప్రాసెసింగ్ అండ్ అలాట్మెంట్ అనేది 20th జరిగిపోతుంది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 21st సెప్టెంబర్, జస్ట్ వన్ డే గ్యాప్ లో ఇచ్చేస్తున్నారండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి నుంచి అంటే 21st సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ లోపల, అంటే 3 days లోపల మీరు కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసేయాలన్నమాట. చేసిన తర్వాత అటెండింగ్ ఫర్ ద కాలేజ్ క్లాసెస్ అన్నమాట. ఇది మనకు 21st సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ బైపీసీ కౌన్సిలింగ్ పూర్తయ్యేది ఎప్పుడు అంటే 21st సెప్టెంబర్ 2025 కంతా కూడా మనకు బైపీసీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ గా ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అవ్వగానే మనకి ఇమీడియట్ గా మనకు సెకండ్ రౌండ్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు రిపోర్టింగ్ వచ్చేసి 23rd వరకు ఇచ్చాడు డేటు. అంటే ఇమ్మీడియట్ గా 23rd రిపోర్ట్ అవ్వగానే 24th మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది రిజిస్ట్రేషన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ కి జస్ట్ మనకు 2 days ఇచ్చారు. 24th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ లోపల మనకు సెకండ్ రౌండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. అంటే బైపీసీ వాళ్ళకి రెండు ఫేజెస్ ఉంటాయి, ఒకటి ఫస్ట్ ఫేజ్, రెండోది సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 24th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 25th సెప్టెంబర్ లోపల అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి ఎప్పటి నుంచి 24th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ వరకు. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంలోనే మనకు వెరిఫికేషన్ కూడా జరిగిపోతుంది. ఆప్షన్ ఎంట్రీ కూడా అప్పుడే ఇచ్చాడు, 24th 25th. అంటే రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ ఈ మూడింటికి కూడా రెండు డేట్లు ఇచ్చారండి. అది 24th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్. అంటే 24th 25th ఈ 2 రోజుల్లోనే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్స్ లో ఏమన్నా వెబ్ ఆప్షన్స్ లో చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఒక రోజు టైం ఇచ్చారు, అది 26th సెప్టెంబర్ ఇచ్చారనమాట. పేమెంట్ ప్రాసెసింగ్ అండ్ అలాట్మెంట్ వచ్చి 27th సెప్టెంబర్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చి 28th మనకు డిక్లేర్ చేస్తారు. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయేది ఎప్పుడు అంటే 28th అయిపోతుంది అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 29th సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ వరకు టైం ఇచ్చారు. అంటే సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ మనకు 6th అక్టోబర్ లోపల క్లాసెస్ కి అటెండ్ అయిపోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది బైపీసీ వాళ్ళకు ఫైనల్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. సో ఈ విషయాలన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. చాలా షార్ట్ డ్యూరేషన్ ఇచ్చారు, ఫస్ట్ ఫేజ్ కన్నా కొంచెం టైం ఇచ్చారు, కానీ సెకండ్ ఫేజ్ చాలా ఇమీడియట్ గా జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందే రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ లో చాలా వరకు మీకు మాక్సిమం కాలేజెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏదో ఒక కాలేజ్ అనేది, ఫార్మా సీట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక కాలేజ్ లో ఖచ్చితంగా ఫార్మసీ అనేది వస్తుందన్నమాట. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.